హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ ప్రస్తుతం మనం గాని చూసుకున్నట్లయితే ఈ 2024 యాక్చువల్లీ 2023 వరకు కూడాను తెలుగు సినిమా తమిళ సినిమా కన్నడ సినిమా అని ఇలా ఉండేది బట్ ఈ 2024 లో మనం గాని చూసుకున్నట్లయితే ముఖ్యంగా తెలుగు సినిమాకి సంబంధించినంత వరకు రిలీజ్ అయిన ప్రతి సినిమా చిన్న హీరోదా పెద్ద హీరోదా కాకపోయినా ప్రతి సినిమా కూడా పాన్ ఇండియన్ సినిమానే సో ఈ పాన్ ఇండియన్ సినిమాని మనకు అలవాటు చేసినటువంటి డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి సో ఎస్ఎస్ రాజమౌళి తీసినటువంటి బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమాలన్నీ కూడాను పాన్ ఇండియన్ గానే మారిపోయాయి సో అది స్టార్ హీరోనా స్టార్టింగ్ హీరోనా అని కాదు కానీ ప్రతి ఒక్కరు కూడాను పాన్ ఇండియన్ సినిమాలు తీస్తున్నారు ప్రెసెంట్ ఎస్ఎస్ రాజమౌళి చేతిలో ఉన్నటువంటి నెక్స్ట్ పాన్ ఇండియన్ మూవీ SSME 29 సో సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక మూవీని ప్లాన్ చేసుకున్నారనమాట ఎస్ఎస్ రాజమౌళి సో ఇది ఇండియానా జోనస్ లాగా ఉండేటటువంటి సినిమా ఇది అమెజాన్ అడవులకు సంబంధించినటువంటి ప్లేస్ లో లైక్ ఒక కొత్తగా నిధి కోసం వేటాడేటటువంటి క్యారెక్టర్లు చూపించబోతున్నారు అండ్ అంతేకాకుండా ఆఫ్రికాలో ఉండేటటువంటి అందాలన్నీ కూడా మనకి చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఎస్ఎస్ రాజమౌళి రీసెంట్ గా చూసుకున్నట్లయితే సూపర్ స్టార్ మహేష్ బాబు గారి లుక్స్ అయితే పిక్స్ లో ఉన్నాయి సో లుక్స్ అలా ఉంది రాజమౌళి హీరో ఎలా అయితే ఉండాలో సో ఆ లెవెల్లో తయారు చేసుకుంటా ఉన్నారు సో ప్రెసెంట్ ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు ట్రాన్స్ఫర్మేషన్ ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయిపోయింది సో స్టోరీ పరంగా కూడాను ఆల్రెడీ విజేంద్ర ప్రసాద్ గారు స్టోరీని కూడా ఇచ్చేయడంతో సో హీరో అండ్ కథ రెండు రెడీ అయినాయి సో ప్రెసెంట్ ఎస్ఎస్ రాజమౌళి సెట్స్ కోసం వెతుకుతున్నారు సో ఇంకా మనకు తెలుసు సినిమాకి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు బట్ వచ్చినటువంటి ఒక చిన్న అప్డేట్ ఏంటంటే నార్మల్ గానే ఎస్ఎస్ రాజమౌళి గారు ఏదైనా సినిమా చేసే ముందర సో కొంచెం దానికి సంబంధించినటువంటి వర్క్ షాప్ అనేది స్టార్ట్ చేస్తారనమాట లైక్ మనకి చూసుకున్నట్లయితే నానితో ఒక సినిమాలో ఉంటుంది కదా స్టార్టింగ్ డైలాగ్ చెప్పించే ట్రైల్ ఉంటుంది కదా లైక్ అదే విధంగా ఇక్కడ కూడాను ఎస్ఎస్ రాజమౌళి SSME 29 మూవీకి సంబంధించినటువంటి వర్క్ షాప్ లో చాలా బిజీగా ఉన్నారంట మామూలుగా అయితే ఇది బాలీవుడ్ లో ఉన్నటువంటి డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారంటే ఎక్కువ బడ్జెట్ మూవీస్ ఏవైతే ఉన్నాయో సో దానికి సంబంధించి వర్క్ షాప్ లు ఇలా పెడతారు సో ఎస్ఎస్ రాజమౌళి కూడా ఆఫ్టర్ బాహుబలి తర్వాత ఈ విధంగా ప్రతి సినిమాకి వర్క్ షాప్లు పెడుతున్నారు సో ప్రెసెంట్ ఈ సినిమాకి సంబంధించినటువంటి సెట్స్ డూప్ సెట్స్ ఏవైతే ఉంటాయో సో ఆ సెట్స్ అనేవి అక్కడ క్రియేట్ చేసి సో ఉన్నటువంటి వాళ్ళతో యాక్టర్ ఎలా అయితే యాక్ట్ చేయాలో సో ఆ విధంగా ప్రెసెంట్ ఒక షెడ్యూల్ అయితే నడుస్తుందంట సో ఇప్పటికే ఎటువంటి విధంగా సినిమా షూట్ జరగాలి ఎక్కడెక్కడ ఎటువంటి సెట్స్ ఉండాలని ఆల్రెడీ ఒక డూప్ సెట్ అయితే వేసి వర్క్ షాప్ చేస్తున్నారన్న టాక్ అయితే వచ్చింది ఇంకా దీనికి సంబంధించినటువంటి ఫోటోస్ పిక్స్ అయితే ఎక్కడ లీక్ అవ్వలేదు కానీ వార్త మాత్రం వైరల్ అవుతుందన్నమాట సో ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్నటువంటి ఈ SSME 29 యొక్క ప్రాజెక్ట్ విలువ అంటే ఈ సినిమాకి పెట్టబోయేటటువంటి ఖర్చు 1000 కోట్లు సో నార్మల్ గానే 1000 కోట్లు అనేది ఏంటంటే మన సినిమాలో ఫస్ట్ డే కలెక్షన్స్ కానీ లేదా సినిమా మొత్తం కలెక్షన్ కానీ మనం చూస్తాం బట్ ఈ సినిమాకి 1000 కోట్లు పెడుతున్నారంటే మరి కలెక్షన్స్ ఏ లెవెల్లో ఉండబోతున్నాయని అండ్ ఎస్ఎస్ రాజమౌళి ప్రొడ్యూసర్లు ఎంత నమ్ముతున్నారనే విషయం మనకి చాలా క్లారిటీ అయితే అర్థమవుతుంది సో మొత్తం మీద ఈ సినిమాకి సంబంధించి చాలా రేర్ గా వచ్చినటువంటి ఒక న్యూస్ అప్డేట్ అనమాట మొత్తానికి ఎస్ఎస్ రాజమౌళి సినిమాకి సంబంధించి సెట్స్ లోకి అడుగు పెట్టారు అంటే డూప్ సెట్స్ అయినప్పటికీ వర్క్ షాప్ అనేది స్టార్ట్ చేశారన్న వార్త వినగానే మొత్తం మీద సినిమా అనేది ఆల్మోస్ట్ స్టార్టింగ్ స్టేజ్ కి వచ్చేసింది అనేటటువంటి టాక్ అయితే ప్రెసెంట్ నడుస్తుంది సో ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు సో బాబు గారిని ఒక 2-3 ఏళ్ల తర్వాత థియేటర్లో చూడబోతున్నామని బట్ అయినప్పటికీ రాజమౌళి సినిమా అప్డేట్స్ ఒక చిన్నది వచ్చినా మనమైతే వదలం కదా సో అందువల్లే వచ్చినటువంటి అప్డేట్ మీ ముందరికి వచ్చేసాను సో ఈ అప్డేట్ ఎలా ఉందన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి అండ్ ఇప్పటి వరకు ఎస్ఎస్ రాజమౌళి సినిమాలన్నీ కూడా సూపర్ హిట్లే బట్ అందులో మీకు నచ్చినటువంటి ద బెస్ట్ ఫిల్మ్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో పంచుకోండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్